హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిల్ మేకర్‌తో మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. అచ్చం మటన్ కర్రీలానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మనకి పూరీలోకి, చపాతీలోకి, రైస్‌లోకి, బిర్యానీలోకి చాలా బావుంటుంది. టేస్టే కాదండి, హెల్త్ వైస్‌గా కూడా చాలా మంచిది. ప్రోటీన్ కంటెంట్ ఇందులో చాలా ఎక్కువుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ మసాలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఇప్పుడు ముందుగా ఆనియన్ మసాలా పేస్ట్‌ని రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. తరువాత ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలను వేస్తున్నానండి. అలానే ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా గ్రైండ్ చేసుకుందాము. ఆనియన్ పేస్ట్ రెడీ అండి. ఇలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనం టమాటో పేస్ట్‌ని రెడీ చేసుకుందాము. టమాటో పేస్ట్ కోసం ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో ఇంకేమీ యాడ్ చేయకుండా ప్లెయిన్ టమాటో పేస్ట్ అండి. గ్రైండ్ చేసుకుందాము. సో, టమాటో ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. సో, ఇక్కడ మనకి ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో పేస్ట్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం సోయా చంక్స్‌ని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు ఒక వెసెల్‌లో వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ మీద వాటర్‌ని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ కప్పు సోయా చంక్స్‌ని యాడ్ చేసుకుంటున్నాను. అదే వాటర్‌లో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, తరువాత ఒక పావు టీ స్పూన్ పసుపు, అలానే ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాలు ఈ సోయా చంక్స్‌ని బాయిల్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి సోయాకి మంచి ఫ్లేవర్ ఒస్తుంది. 10 నిమిషాల తర్వాత మనకి సోయా కొంచెం సైజ్ కొంచెం పెద్దగా అయ్యి బాగా ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని డ్రైన్ చేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి కాసేపు చల్లారపెట్టుకుందాము. ఇప్పుడు ఒక పాన్‌లో పావు కప్పు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ ఇందులో ఒక బే లీఫ్‌ని యాడ్ చేసుకుంటున్నాను. బే లీఫ్ యాడ్ చేయడం వల్ల మనకి కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్, అలానే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఆయిల్‌లో అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకొని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ ఆయిల్ మొత్తం అబ్జర్బ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 1 లేదా 2 నిమిషాల్లోనే ఆయిల్ మొత్తం అబ్జర్బ్ అయిపోతుంది. మనకి ఈ సోయా చంక్స్‌కి ఆయిల్‌లో ఉండే మసాలా, సాల్ట్, కారం అంతా బాగా పడుతుంది. ఇలా చేయడం వల్ల మనకి తినేటప్పుడు సోయా చంక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అదే పాన్‌లో పావు కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 4 లవంగాలను వేస్తున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి ఆయిల్‌లో అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్‌లో ఉండే పచ్చివాసనంతా పోయినంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్‌లో పచ్చివాసనంతా పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్‌ని యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకొని ఇప్పుడు టమాటాలో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా రిలీజ్ అయ్యి మనకి గ్రేవీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా! ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పావు కప్పు వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు గ్రేవీ కొంచెం థిక్‌గా కావాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మనకి ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలి.
ఒక 5 మినిట్స్ తర్వాత మనకిక్కడ ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది కదా! ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్‌ని యాడ్ చేసుకుందాము. సోయాని యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెంట్‌గా ఉంటుంది. సోయా చంక్స్‌కి కూడా మసాలా బాగా పడుతుంది. ఫైనల్‌గా ఇందులో 2 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. క్రీమ్ లేకపోతే క్రీమ్‌కి రీప్లేస్‌మెంట్‌గా మీరు కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల క్రీమీ టెక్స్చర్ వచ్చి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత మనకిలా ఆయిల్ రిలీజ్ అవుతూ బబుల్స్ ఫార్మ్ అయ్యాయి కదా! మన మసాలా గ్రేవీ కర్రీ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందండి. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎంతో రుచిగా అచ్చం నాన్ వెజ్ టేస్ట్ ఉండే సోయా చంక్స్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రోటీతో అయినా, రైస్‌తో అయినా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో కుక్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.